జగన్మోహన్ రెడ్డిపై మళ్ళీ ట్రోలింగ్స్ అవి ఎలా ఉన్నాయి అంటే ఇప్పుడు పీక్స్ లెవెల్లో ఉన్నాయి. సోషల్ మీడియాలో ఇదే ట్రెండింగ్ వైరల్ అనేటట్టు ఒక రకమైన వైరల్ జరుగుతుంది. అసలు ఏం జరిగిందని అంటే మొన్నటి వరకు కూడా 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఓడిపోయారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మొన్న జూన్ 4వ తారీఖు వరకు కూడా కీలకంగా ఏడాది సమయంలో 11 సీట్లు చెప్పి కూటమి ప్రభుత్వానికి చెందిన ప్రతి ఒక్కరు కూడా ట్రోలింగ్ చేయడం జరిగేది. ఇప్పుడు తాజాగా టీడీపీ నుంచి ఆనం వెంకట రమణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చాలా కీలకమైన విషయం చెప్పడం జరిగింది. అందులో ముఖ్యంగా 3452 అంటే 3452 అనే నెంబర్ ని హైలైట్ చేస్తూ ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ చేయడంతో ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా ఇదే పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. మొన్నటి వరకు కూడా 11 11 అని చెప్పి ఏదైతే వైరల్ చేశారో ఇప్పుడు 3452 అనే నెంబర్ ని పెద్దగా వైరల్ చేయడం జరుగుతుంది. అసలు ఈ 3452 అంటే ఏంటి, అసలు ఎందుకు ఆ నెంబర్ వచ్చింది అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అయితే రీసెంట్ గా జూన్ 4వ తారీఖున వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 50 నుంచి 70 నియోజకవర్గాల్లో వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు, హామీలు నెరవేర్చాలని చెప్పి ర్యాలీలు నిరసనలు చేయాలని చెప్పి ఆల్రెడీ వాళ్ళు ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. దానికి బదులుగా కూటమి ప్రభుత్వం తరపు నుంచి టీడీపీ పార్టీ తరపు నుంచి టీడీపీ మీడియా ప్రతినిధి అయిన ఆనం వెంకట రమణారెడ్డి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు మాటికి కూడా చంద్రబాబు మీద కేసులు ఉన్నాయి, బెయిల్ మీద తిరుగుతున్నాడు, బెయిల్ ముఖ్యమంత్రి అనేటట్టు ఏవేవో కోతలు కోతున్నారు, ఏవేవో మాట్లాడుతున్నారు కదా అని చెప్పి ఆనం వెంకట రమణారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా గట్టి కౌంటర్ ఇచ్చారు. అది ఏ విధంగానంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు కూడా తన తండ్రి హయాం నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపుగా 15-16 సంవత్సరాల నుంచి కూడా 3452 కోర్టు వాయిదాలు అనేవి హాజరు కాలేదు. ఇన్ని వాయిదాలు తీసుకున్నారు, ఇన్ని వాయిదాలు అనేవి ప్రపంచంలో ఏ నేరస్తుడు గాని ఏ అవినీతి పరుడు తీసుకోలేదు, ఇందులో ప్రపంచ రికార్డు సాధించాడు జగన్మోహన్ రెడ్డి అనే విధంగా ఆనం వెంకట రమణారెడ్డి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి మీద ఓవరాల్ గా 31 కేసులకు పైగా ఉన్నాయి. ఇందులో 7 ఈడీ కేసులు, 11 సిబిఐ కేసులు, మిగిలిన కేసులన్నీ కలుపుకుంటే మొత్తం 31 కేసులు ఉన్నాయి. ఈ కేసులకు సంబంధించి ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి 3452 వాయిదాలు అనేవి తీసుకొని కోర్టుకు హాజరు కాలేదు. ఇది ప్రపంచ రికార్డు అని చెప్పి ఆనం వెంకట రమణారెడ్డి కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. దాంతో పాటు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొన్ని కేసులు అనేవి ఇప్పటికి ట్రయల్ విచారణ కూడా రాలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎంతలా మేనేజ్ చేస్తున్నాడు అనేది మనం ఆలోచించాలి. దేశంలో ఉన్న అతిపెద్ద న్యాయవాదులు ఎవరైతే ఉంటారో, సుప్రీంకోర్టులో వాదించే న్యాయవాదులు ఎవరైతే ఉంటారో అటువంటి న్యాయవాదులతో ఒక గంటకి 12 లక్షల నుంచి 25 లక్షల వరకు కూడా వాళ్ళకి జీతం అంటే ఫీజు అనేది పే చేసి ఆ కోర్టు వాయిదాలు తన కేసులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి తప్పించుకోవడం జరుగుతుందని చెప్పి ఆనం వెంకటరమణారెడ్డి చెప్పడం జరిగింది. దాంతో పాటు ముఖ్యంగా చూసుకుంటే ఒక కోర్టు వాయిదాకి దాదాపుగా 1,39,00,000 వరకు కూడా ఒక వాయిదాని స్కిప్ చేయడానికి అంటే ఒక వాయిదా తీసుకొని ఆ రోజు ఆయన కోర్టుకి హాజరు కాకుండా ఉండడానికి ఆ న్యాయవాదులకే గానీ ఓవరాల్ గా ఖర్చు అయ్యేది 1,39,00,000 అనే విధంగా ఆనం వెంకటరమణారెడ్డి చెప్పడం జరిగింది. ఓవరాల్ గా ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్ని వాయిదాలు అయితే స్కిప్ చేశారు, ఎన్ని వాయిదాలకు అయితే హాజరు కాలేదో దాదాపుగా ఇప్పటి వరకు కూడా తన మీద ఉన్న కేసులకి 6,904 కోట్ల రూపాయలు అనేవి కేవలం కేసుల నుంచి తప్పించుకోవడానికి, బెయిల్ నుంచి తప్పించుకోవడానికి, ఇలా అన్ని విధాలుగా తన కేసుల నుంచి కొంచెం దూరంగా ఉండడానికి, ప్రశాంతంగా ఉండడానికి 6,904 కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టారని చెప్పి కొన్ని ఆధారాలతో సహా కూడా బయటకు తీసుకురావడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి తన మీద ఉన్న 31 కేసులకు పైగా ఏవైతే ఉన్నాయో ఈ కేసుల పైన బెయిల్ నేపథ్యంలో ఇప్పటికే కూడా 5,000 రోజులకు పైగా బయట తిరగడమే జరుగుతుంది. ఆయన బెయిల్ మీద నుండి బయటకు వచ్చి 5,000 రోజులకు పైగా అయింది. అప్పటి నుంచి కూడా ఆయన జైలుకు వెళ్ళడం లేదు, అలా అని చెప్పి కోర్టుకు కూడా వెళ్ళడం లేదు. ముందు జగన్మోహన్ రెడ్డి తన మీద ఉన్న కేసుల గురించి ఆలోచించమను, ప్రతిరోజు కూడా కోర్టుకు హాజరవుతానని చెప్పి కోర్టుకి సమాధానం ఇవ్వమను ముందు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడిని ఎక్కడ కొట్టాలి, ఎలా కొట్టాలి, తన మీద కేసులు ఉన్నాయా లేవని చెప్పి తన గురించి మాట్లాడదు కాదని చెప్పి ఆనం వెంకట రమణారెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద చాలా గట్టిగా కౌంటర్ వేశారు. ఆయన ఎప్పుడైతే ఆనం వెంకట రమణారెడ్డి ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గురించి ఇలా కేసుల నేపథ్యంలో పూర్తి వివరాలన్నీ బయట పెట్టేటప్పటికి ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది పెద్ద ఎత్తున ట్రెండింగ్ అవుతుంది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని 11 సీట్లు వచ్చినాయి కాబట్టి 11 లేకపోతే 11 అని చెప్పి హేళన చేసేవారు. సోషల్ మీడియాలో కొంత వైరల్ ట్రోలింగ్ పోస్టులు అయితే పెట్టడం జరిగేది. ఇప్పుడు తాజాగా చూసుకుంటే 3452 అంటే 3452 కోర్టు కేసులు వాయిదాలు తీసుకున్నారు అనే ఆ వార్త అయితే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఏది ఏమైనా సరే టీడీపీ ఇచ్చిన కౌంటర్ కి వైఎస్ఆర్సీపీ అనేది ఒక రకంగా చెప్పాలంటే గుప్చప్ గా ఉంది, అసలు సమాధానం రావడం లేదని చెప్పి తెలుస్తుంది. కానీ ముందుగా ఈ జూన్ 4వ తారీఖున ఏదైతే వెన్నుపోటు దినోత్సవం జరిపారో దాని గురించి, జూన్ 3వ తారీఖున ఏదైతే తెనాలి నియోజకవర్గంలో గంజాయి నేరస్తుల్ని కలిసిన జగన్మోహన్ రెడ్డి సంబంధించిన ప్రెస్ మీట్ లో చంద్రబాబు
చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించి మాట్లాడడం, ఆయన కేసుల గురించి మాట్లాడడం, ఆయన్ని కూడా అరెస్ట్ చేస్తారనడం, ఇలా ఈ రెండు విషయాలకు సంబంధించి టీడీపీ తరపు నుంచి ఇలా పూర్తి స్థాయిలో కౌంటర్ ఇవ్వడంతో ఇంకా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా నుంచి ఎటువంటి స్పందన అయితే ప్రస్తుతానికి రాలేదు. మరి ముందు దీని మీద ఎటువంటి పరిస్థితులు అయితే చోటు చేసుకుంటాయని చూడాలి. ఏది ఏమైనా సరే గతంలో 11-11 అని చెప్పి ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ట్రోలింగ్ చేసేవారో ఇప్పుడు 3452 కోర్టు వాయిదాలు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రపంచ రికార్డు సాధించాడని చెప్పి వైరల్ చేయడం అయితే జరుగుతుంది.